తీసుకోండి. దాతాదాతృణాం భవనస్తయస్తదరదేవగం తమిధారమభిమాతిశాహం ఇమై యజ్ఞమితి దక్షిణార్థం అక్షదాం సమర్పయామి. అక్షతురేణి महागणपतये नमः. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. मंत्रपुष्पाक्षतां समर्पयामि. अथ क्षमापण नमस्कारः. చేతులు జోడించండి, నడుము నిటారియండి. చెప్పండి. విఘ్నాన్ సర్వాన్ నాశాయ ఉపస్థితాన్ ప్రభో త్వద్ ప్రసాదేన कार्याणि सर्वाणि इह करोमि अहं शत्रूणां बुद्धि नाशोस्तु मित्राणाम् अभयं कुरु इति विज्ञाप्य देवेश प्रणम्य आरोग्यं देहि मे परमं सुखं रूपं देहि जयं देहि यशो देहि द्विषो देहि. चंबरेश्वर नमस्कार చేయండి. जय बोल गणेश महाराज की, जय बोल गणेश महाराज की. अथ प्रार्थना शकं विलासिनो गणक्षकं नायकैकनायकं विनाशितेन दैत्यकं नाशुभाशुनाशकं नमामि तं विनायकं. न तेनतिरीगं नोदितमक्षराणिन्दरं सुरेश्वरं विष्णुरं गणेश्वरं गणेश्वरं महेश्वरं नमस्तये परात्परं निरन्तरं. समस्त लोकशक्तिगं निरस्तदयं तदेतरो वरं वरं वरेण वक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्तुभ्यं. समस्त लोकशक्तिगं निरस्तदयं तदेतरो वरं वरं वरेण वक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं नमस्करं नमस्तुभ्यं नमस्करोमि वास्तरं. अकिंचनातिमार्जनं चिरन्तनो विभाजनं पुरारि पूर्णनन्दनं सुरारि गर्वचर्वणं प्रपञ्चनाशभीषणं दरिद्रयादिभूषणं प्रपदानवारिणं भजे पुराणवारणं हितान्तगान्तगान्तगान्तगान्तगान्तरं नित्यं ततीनमन्दराजगन्तनं गणेश महाराज की, जय बोल गणेश महाराज की. महागणपतये नमः. प्रार्थना అవునా? తర్వాత కళ్ళేమో చిన్న చిన్నగా ఉంటాయి. ఏం సూచిస్తున్నది గణపతి అని అంటే వినాలి, ఎక్కువగా వినాలి, మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి. వినడం ఎక్కువ, వినడం అంటే ఏంటి, మాట్లాడడం తక్కువనే కదా. కాబట్టి పిల్లలు గమనించుకోవాలి ఏంటి అంటే వినాలి. ఎవరైనా పెద్దలు చెప్పిన విషయం కానీ, ఎవరైనా వచ్చినప్పుడు పంతులు కానీ స్వామీజీలు కానీ ఏదైనా విషయం చెప్తున్నారు అంటే వినడం అని చెప్పడానికి పెద్దగా గణపతి మనకు పెద్ద చెవులతో కనిపిస్తున్నాడు, మనకు సూచన ఇస్తున్నాడు. ఏంటి? వినాలి, మాట్లాడడం తక్కువ, ఆచి తుంచి మాట్లాడాలి. బడబడ 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 మాట్లాడదు. అధికంగా మాట్లాడితే ఏమవుతుంది? తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. కాబట్టి వినడం చెప్తున్నాడు గణపతి. మరి కళ్ళు చిన్నగా ఉన్నాయి, పరిశీలనాత్మకంగా అంటే గమనించు, చాలా గమనించిన తర్వాత విషయాన్ని మాట్లాడు. ఏదైనా విషయం మనం అందరికి ఏదైనా వచ్చిందనుకో, ఒక సమస్య, ఇద్దరు పిల్లలు కొట్లాడుతున్నారు, సమస్య తెచ్చి ఒక పిల్లలు సుమా ఏదో అన్నది సుమా అనగానే మనం ఏది ఒక్క నిమిషం ఆలోచన అడగాలి, గమనించాలి. ఏమైంది లేదు, మనం ఫస్ట్ ఏముంటుంది, మన పిల్లల్ని వెలిపేసి మాట్లాడతాం అంతే కదా. మా పిల్లలు ఉన్నాయి
ఆ విధంగా గణపతిని మనము చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. సద్బుద్ధి, తల్లిదండ్రుల పట్ల మొన్ననే చెప్పుకున్నాం కదా, స్వామివారు తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలతో అన్ని తీర్థాలు యాత్రలు చేయాలి అంటే ఏ తీర్థాలు ఏ యాత్ర నాకు అవసరం లేదు, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు నాకు అన్ని తీర్థాలు క్షేత్రాలు యాత్రలు చేసిన ఫలితం వస్తుందని ఆయన పరిపూర్ణంగా నమ్మిండు. మనం కూడా నమ్మాలి. నమ్మినప్పుడు ఫలితం వస్తుంది. నా లెక్క అమ్మ నాన్న కూడా కదే మనుషులు కదా అనుకుంటే ఏ ఫలితం కాదు. కాబట్టి ఆ విధంగా సద్బుద్ధిని ఎంతసేపు ఇక్కడ శ్లోకాలు చెప్పించింది అదే, నేను బుద్ధివంతురాలై ఉంటా, మంచిగా ఉంటా, అమ్మ నాన్న చెప్పింది వింటా, పెద్దలు చెప్పింది వింటా, మంచి నడవడికతో ఉంటా ఉంటే మీకే మంచిది అనమాట. అటువంటి ముగ్గురమ్మ అమ్మ అని ముగ్గురమ్మ ఎవరికైనా కానీ ఇప్పుడు మీ అమ్మ పేరు ఏంటి అంటే తల్లి పేరు ఎవరైనా చెప్తారు, టక్కంగా చెప్తారు మీ అమ్మ పేరు. మళ్ళీ 2 అక్షరాలు వేయండి. యజ్ఞోవిదార్చవక్రదాంతమర్పయామి శ్రీగంధాంధారయామి డిజైన్ ఓం సావిత్రియై నమః, ఓం విజయాయ నమః, ఓం విజయాయ నమః, ఓం దేవసేనాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం మాతృభ్యో నమః, ఓం లోకమాతృభ్యో నమః, ఓం పుష్పై నమః, ఓం తుష్యై నమః, ఓం యై నమః, ఓం మహేశ్వర్యై నమః, ఓం వారాణ్యై నమః, ఓం ఇంద్రాణ్యై నమః, ఓం దివ్యై నమః, ఓం మైత్ర్యై నమః, ఓం ఉమాయై నమః, ఓం భగవత్యై నమః, ఓం నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచయే నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం నిత్యై నమః, మళ్ళీ గట్టిగా అంటలేరు. ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధసంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణయాయ నమః,
ओम वक्रहस्ताय नमः ओम वक्राक्ष्यै नमः ओम वक्रसुंदर्यै नमः ओम वक्रोद्भवाय नमः ओम देव्यै नमः अंदर नाले पेदवाళ్ళు अंदर नमः ओम पुण्यगंधाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रभाय नमः ओम चंद्रवदनाय नमः ओम चंद्राय नमः भुजाय नमः ओम चंद्ररूपाय नमः ओम इंदिराय नमः एमैन नमः ओम कृष्णाय नमः ओम शिवाय नमः ओम शिवगर्गे नमः ओम सत्ये नमः ओम विमलाय नमः चंडीपरदेवताय नमः जगदम्बा विष्णुवारिणी माता की ఎక్కువగా తీసుకొని సమర్పయామి కుంకుమార్చన పూజా సమర్పయామి జగదంబా విష్ణువారిణి మాతా की కుంకుమార్చన పూజామి ధూపమాగ్రాపయామి దీపజీవించండి महाकायिनः शिवालस्वस्तेन महाप्रत्यक्षदेवं परिषयामि मनुष्यकल्लु भक्तिरीजनमोहन भक्तिगा शुद्ध धूपदीपां तेजोत आगमनं समर्पयामि नैवेद्यं अरటి పండు ఉంది కదా అరటి పండు ఒలబండి అమ్మవారి ముందర తులసి దగ్గర గణశంకర పెట్టండి అమ్మవారి ముందర పెట్టండి అమ్మవారు తింటున్నట్టుగా అరటిపండు భావన చేసుకొని ఇట్లా చేయి ఉంచండి 5 సార్లు అమ్మవారి వైపు అరటిపండు నుంచి అమ్మవారి వైపు ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ నైవేద్యం నివేదయామి చెప్పు అక్షరాలు పట్టుకోండి చేతులు एकदा ब्रह्मण उपारति एकदैव यजमानस्तेजो ददाति అందరూ ऐं क्लीं कालामया श्री चतुरापुरनिवासी राजा राजेश्वरी आराति शांतवी श्रीकारूपिणी ऐं क्लीं कालामया श्री चतुरापुरनिवासी राजा राजेश्वरी आराति शांतवी श्रीकारूपिणी ऐं क्लीं कालामया श्री चतुरापुरनिवासी राजा राजेश्वरी आराति शांतवी श्री चंडिकांबिका ब्रह्मांडनायकी श्री चंडिकांबिका ब्रह्मांडनायकी ब्रह्मांडना श्री चतुरापुरनिवासी राजा राजेश्वरी आराति शांतवी श्रीकारूपिणी ऐं क्लीं कालामया श्री चतुरापुरनिवासी राजा राजेश्वरी आराति शांतवी साम्राज्ञी राजीवलोचनी श्रीकारूपिणी ऐं क्लीं कालामया श्री चतुरापुरनिवासी
జాగ్రత్తగా చిన్నపిల్లలకు ఇబ్బంది వచ్చినట్టున్నది అలాగనుకోండి తీసుకోండి नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद यो सुनामप्रतिष्ठितः वेद तदेव तिष्ठति अथैनं विष्णवेतरं विद्मपति यज्ञो विष्णुः यज्ञदेवापदप्रतिष्ठति सोऽत्र भवति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो यो वेदानो स्वरप्रोक्तो वेदान्ते प्रतिष्ठितः तस्य प्रकृतिरस्य परस्य महेश्वरः श्री महाकाली महालक्ष्मी महासरस्वती नमः वेदोक्त स्वर्णदिव्य मंत्रपुष्पाक्षतान् समर्पयामि अक्षतरो पुष्पము గౌరవమంత్రులు రెండు అక్షరం చేతులు తీసుకోండి జాగ్రత్తగా మీ చుట్టూ మీరు 3 ప్రదక్షిణలు చేసుకోండి గాని గాని పాపాని జన్మాంతరకాని కాని కాని ప్రదక్షంతి ప్రదక్షిణం పదే పదే ఆపోహం పాపకర్మహం పాపాదాన పాప సంభవ రాహిమాన్ కృపదా దేవి
शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष परमेश्वरी रक्ष रक्ष जगदीश्वरी रक्ष रक्ष जगदीश्वरी అక్షరమాల దగ్గర వేయండి మోకాళ్ళ మీద కూర్చొని వెలికి జరిగి మోకాళ్ళ మీద కూర్చొని ముందుకు జగదంబాయ నమః మహాగౌరీ నమః ప్రార్థనా పూర్వ నమస్కారం సమర్పయామి అంటే ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా కైలాసంలో ఉన్నప్పుడు ఆ యొక్క అమ్మవారు అడిగిందట ఏమని అయ్యా పరమేశ్వర మరి లోకం మీద అందరూ జనాలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తున్నారు కదా పూజిస్తూ ఉన్నారు కదా మరి ఇన్ని పూజలు చేస్తున్నప్పుడు కూడా మరి జనాలకు కష్టాలు అనేవి యథావిధిగా ఉంటున్నాయి కదా కష్టాలు తప్పట్లేదు కదా మరి జనాలకు ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా కష్టాలు పోకపోవడానికి కారణం ఏంటి అని అడిగిందట అమ్మవారు అడిగితే పరమేశ్వరుడు చెప్పిందట ఏం లేదు పార్వతి కేవలం యాంత్రికంగా ఏదో చేయాలని మాత్రమే చాలా మంది చేస్తున్నారు జనాలు పరిపూర్ణమైన దృఢ విశ్వాసం ఉండట్లేదు పరిపూర్ణమైన నమ్మకం అనేది ఉండట్లేదు సుమా అని చెప్తాడు పరమేశ్వరుడు అయితే అమ్మవారు ఒప్పుకోదు ఇన్ని గాను యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు సుమా ఇన్ని విధాలుగా ద్రవ్యాలు ఖర్చు చేస్తున్నారు మీరు నమ్మకం లేదంటే నేను ఎట్లా ఒప్పుకుంటా నేను ఒప్పుకోను సుమా మా భక్తులందరూ కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తున్నారు అంటే పార్వతమ్మవారు అనగానే సరే మీ భక్తులకు ఎంత పరిపూర్ణమైన విశ్వాసంతో ఒక పరీక్ష చేద్దాం అని చెప్పి శ్రీశైల దేవాలయం దర్శనానికి వెళ్ళి వచ్చే మార్గంలో ఒక దగ్గర వాళ్ళు స్థలం ఏర్పాటు చేసుకొని ఒక బురద గుంటలో ఒక బక్క చిక్కిన ఎత్తు రూపంలో పరమేశ్వరుడు శంకరుడు అందరూ దిగబడ్డట్టుగా ఆ బురదలో చిక్కుకొని ఉంటాడు పరమేశ్వరుడు ఒక ఎత్తు రూపంలో ఒక సాధారణ ఒక మహిళగా ఒక గిరిజన స్త్రీగా పార్వతీ అమ్మవారు వేషం వేసుకొని అందరికి సహాయం అడుగుతూ ఉంటది ఏమని అయ్యా నా ఎత్తు బురదలో చిక్కుకున్నది దిగబడ్డది సుమా ఎవరైనా నలుగురు సహాయం చేస్తే ఈ బురద నుంచి నా ఎత్తును బయటకు తీసుకుంటా అర్థమైంది అందరికి కూడా అందరు శ్రీశైల దర్శనాన్ని దర్శించుకొని వచ్చే మార్గంలో మరి అందరిని అడుగుతూ ఉన్నది పార్వతీ అమ్మవారు అయ్యా రండి నా ఎదుట పరిస్థితి ఉంది సుమా అని అడగగానే అందరూ తండోపతండాలుగా వస్తుంటారు కదా శ్రీశైలం అనగానే అందరు రాగానే అడగగానే ముందరికి వస్తున్నారు పాప చేతామని ముందరికి రాగానే అమ్మవారు ఒక మాట చెప్తున్నది నాకు ఒక చిన్న నియమం ఉన్నది సుమా ఒక చిన్న నియమం ఉన్నది ఆ నియమానికి బద్దులైన వాళ్ళు మాత్రం ఈ యొక్క ఎదుర్కొంటారే ఒక చిన్న నియమం ఏ నియమమ్మా ఇంతవరకు ఎవరికైతే అసలుకే పాపము లేదో అటువంటి వాళ్ళు మాత్రమే నా ఎదురు ముట్టాలి అని ఒక నియమం పెట్టింది అమ్మవారు అసలుకే పాపం లేని వాళ్ళు ఎదురు ముడితే లేస్తుంది కానీ లేకుండా లేవదు సుమా అని అనగానే అందరూ ఎట్లయితే వచ్చిందో అందరూ వచ్చిన జనాలు వచ్చినట్టుగా ఎట్లా వచ్చినో అట్లా వెళ్ళిపోతుంది ఈ నియమం చిన్న నియమం విధంగా ఎందుకు ప్రతి ఒక్కరికి నేను తప్పు చేసినా నేను పాపం చేసినా అన్ని లిస్టులు అని ఇక్కడ బుర్రలో ఎదుగుతూ ఉన్నాయి అందరికీ అసలుకే చేయని వాళ్ళు లేవు కదా మేము అందరం చేసిన పాపం మళ్ళీ తండ్రులు తండ్రులుగా భక్తులు వస్తున్నారు వచ్చిన వాళ్ళ అమ్మాయి ఏమైందమ్మా ఎందుకు వస్తున్నావు సుమా ఏం అడుగుతున్నావు ఏం లేదయ్యా నాకు ఎద్దు బురదలో చిక్కున్నది ఎవరైనా నన్ను సహాయం చేస్తే నాకు ఎద్దును బురద నుంచి తీసుకుంటా అయ్యో ఏదో మాట అమ్మా చిన్న మాట చెప్తున్నావు కదా తీద్దాం బయటకు కానీ చిన్న నియమం ఉన్నది ఏ నియమం అసలుకే పాప నియమాలు కావాలి అయ్యో అట్లా అయితే అందరూ వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు అమ్మవారి ప్రశ్న చేసుకున్నది అయ్యో ఇంత పాపం ఉందా లోకం మీద ఆ పాపం చేయడాడే లేడా ఇంత పాపం మూటగట్టినడా మరి ఆఖరికి పోతుంటే ఇట్లా జరుగుతుండగా చివరికి ఒక వికరాంగురాలైన స్త్రీ ఎంతో కష్టం మీద ఆ యొక్క పరిపూర్ణమైన శ్రీశైల మల్లికార్జున విశ్వాసం మీద ఆమె వచ్చి పాపం ఆమె దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఆమె నిజమైన భక్తురాలు ఎట్లా నిజమైన భక్తురాలు అని చెప్తా వినండి ఆమె ఆ దగ్గరికి రాగానే అమ్మ ఏం లేని ఇవి కూడా అందరి దగ్గర అడగగానే ఒక చిన్న నియమం ఉన్నది పాల నియమం ఆ నియమం చెప్పగానే ఈమె ఏమంటున్నదో తెలుసా నేను ఎంతో దూరం నుంచి శ్రీశైల మల్లికార్జున దర్శనానికి వచ్చిన
శ్రీశైల మల్లికార్జునుని దర్శించుకున్న తర్వాత పాపం అనేది నాకు ఉంటుందా? అన్ని పాపాలను కూడా నాకు తొలగిపోయి నేను ఇప్పుడే మల్లికార్జునుని దర్శించుకున్నా మల్లన్నను. కాబట్టి నాకు ఎటువంటి దోషం లేదు, నాకు ఎటువంటి పాపం లేదు. నేను ముడతా అన్నది ఆ యొక్క ఎత్తులు ముట్టుకుంటుంది ఆ యొక్క ముసలాం. ఆమె ఎప్పుడైతే ఈ యొక్క ఎత్తులు ముట్టుకున్నదో పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైంది. అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, చూసిన దేవి మరి వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకున్నారు కదా, మరి పరిపూర్ణంగా వీళ్ళు నమ్మినా నాకు ఎటువంటి దోషం లేదు, నేను మల్లికార్జునుని దర్శనం చేసుకున్నా, నాకు పాపం లేదు, నాకు దోషం లేదు, నేను పవిత్రమైన పునీతమైన నమ్మిందా. అందరు దర్శనం చేసుకున్నారు కానీ నమ్ముకున్నది ఎవరు? ఈ ఒక్క భక్తురాలు మాత్రం పరిపూర్ణమైన విశ్వాసం పెట్టుకున్నది. ఏమని? నేను శ్రీశైల మల్లికార్జునుని దర్శించుకున్నా అంటే నాకు ఎటువంటి దోషం లేదు, ఎటువంటి చిన్న దోషం ఉన్నా నేను పవిత్రురాలే అనే నమ్మకం పెట్టుకున్నది. కాబట్టి ఆమె అటువంటి ఫలితం వచ్చింది. నమ్మకం పెట్టుకున్నది కాబట్టి అందరూ పారిపోయి సుమా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం పరిపూర్ణమైన విశ్వాసం దేనివైనా పెడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఫలితాన్ని పొందిన వాడు మనకు పూర్వీకులతో కథల రూపంలో చాలా మంది ఉన్నారు కదా. హరిశ్చంద్రుడికి ఎంతో కఠినమైన పరీక్షలు ఉంది. పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన, దేవతలు ప్రత్యక్షమైన, ప్రహ్లాదుడికి, మార్కండేయుడికి. మార్కండేయుడు కూడా శివలింగాన్ని పట్టుకోగానే వెంటనే శివుడు రాలేదు. చూద్దాం ఎంతసేపు పరీక్ష చేస్తాడు. వాడు పరిపూర్ణంగా ఈ శ్రీకారుని పట్టుకున్నదంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. చంద్రశేఖర 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 పాహిమా, చంద్రశేఖర 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 రక్షమా. ఇది మార్కండేయుడు స్తుతించింది, కీర్తించింది అని గట్టిగా పట్టుకోగానే సాక్షాత్తు యముడు వచ్చి శివులాన్ని వేస్తే కూడా, పాశాన్ని వేస్తే కూడా ఆ యొక్క పాశానికి కోపించిన శివుడు యముని మీదకే ఉగ్రంగా వెళ్తాడు తప్పని ఆ యొక్క బాలుని రక్షిస్తాడు. ఎట్లా అంటే బాలునికి పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం అనేది ఉన్నది. అటువంటి నమ్మకం, విశ్వాసం అనేది పరమేశ్వరుడి విషయంలో మనకు కలగాలి. అది పరిపూర్ణంగా కలగాలంటే చెప్పినంత ఈజీ కాదు, కానీ సాధన చేయాలి. చేసినప్పుడు పరిపూర్ణమైన విశ్వాసం అనేది లభిస్తుంది. ఒక దగ్గర వర్షం కోసం అని చెప్పి అందరూ ఒక పూజ చేస్తున్నారు. ఒక దగ్గర వర్షం పడాలి అని చెప్పి పూజ చేస్తున్నారు అందరూ. ఊరు బయట దేవాలయాలు, శివాలయం, అభిషేకాలు, పూజలు, యజ్ఞాలు చేస్తున్నారు. వర్షం కోసం పూజ పోతుంటే అందరు పోతున్నారు. ఒక పిల్లవాడు, నానా నేను కూడా వస్తాను అని అన్నాడు. సరే మంచిగా నానా రా, నేను కూడా పోతున్నావు, ఎట్లా నేను తీసుకుపోతాను. పిల్లవాడు వచ్చి నేను బయటకు వెళ్తాడు. ఇంకా అదే ఏమైంది నానా రా అంటే అసలు గట్టిగా గద్దించి, నాన్న ఎందుకు నాన్న ఎంతసేపు అయితే అసలు అంటే ఏం లేదు నాన్న, నేను ఛత్రిలో ఎక్కుతున్నా, ఛత్రి వెతుకుతున్నా అంటాడు పిల్లగాడు. ఎందుకు రాపిస్తున్నా, ఛత్రి ఎందుకు రా ఇంటనే ఉన్నది కదా అంటే, నాన్న ఎట్లకు వర్షం కోసం పూజ చేస్తుంది కదా, దేవుణ్ణి గట్టిగా అడిగిన తర్వాత లేకపోతే ఖచ్చితంగా వర్షం పడుతుంది కదా నాన్న, రాగా తడుస్తుంది మొదటి ఛత్రి వెతుకుతున్నా అంటాడు పిల్లగాడు. అంటే పరిపూర్ణమైన భక్తి, మూఢ భక్తి. అటువంటి భక్తి నిజంగా కలిగినప్పుడు ఖచ్చితంగా మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాయి, అన్ని కూడా సాధనమవుతుంది. ఎవరైనా మామూలు ఒక సేటు గారి దగ్గర వెళ్ళి, సేటు ఒక 50,000 రూపాయలు నాకు కావాలి ఇస్తావా, ఇవ్వకపోతే మళ్ళీ అడుగుతా, మళ్ళా ఇవ్వకపోతే ఎల్లని అడుగుతా, లేకుంటే పుల్లని అడుగుతా, ఇంకెవరిని అడుగుతా, ఇస్తే ఇయ్యు అని అడిగిన ఇస్తాడు ఆయన. ఇచ్చేటోడు కూడా నాకు రూపాయి పిల్లలు పోవాలి. సేటు గారు, అయ్యా మీ మీద నమ్మకం పెట్టుకుని వచ్చినా, నాకు వేరే వచ్చిన ఎవరు లేరు, నీవే నాకు దగ్గర, నిన్నే నమ్ముకున్నా, పలానా టైంలో ఇస్తే నువ్వు ఖచ్చితంగా నాకు మాత్రం దీన్ని సహాయం చేయాలి అని నువ్వు అడిగిన వరకు ఖచ్చితంగా ఇస్తాడా లేదా? నువ్వు 1,00,000 రూపాయలు అంటే 50,000 ఇస్తాడు, లేదా కనీసం 10,000 ఇచ్చి ఉంటాడు, కానీ నేను పూర్తిగా ఉంటాడు. అట్లా కేవలం మామూలుగా ఒక సేటు విషయంలో నీకు ఉండాలైతే భగవంతుని విషయంలో, అమ్మవారి విషయంలో ఎంత నిగూఢమైన భక్తి ఉంటే, విశ్వాసం ఉంటే ఫలితం కావాలి. కాబట్టి అటువంటి ఫలితాన్ని మనమందరం ఈ కలికాలంలో కూడా పొందొచ్చు. ఏదో కథలలో ఉన్నది స్వామి, త్రేతాయుగంలో ఉన్నది, కృతయుగంలో ఉన్నది కాదు, ఈ కాలంలో కూడా పొందొచ్చు. కానీ అటువంటి నిగూఢ కూడా పరిపూర్ణమైన భక్తి, అటువంటి విశ్వాసం అనేది ఇప్పుడు చెప్పిన పిల్లగాడి లాగా, ఇంతకు చెప్పిన ముస్లింల కాలం ఉంటే ఖచ్చితంగా మనం నెరవేరుతుంది అన్నమాట. మీకు కూడా పరిపూర్ణమైన మయాదేవి పరిపూర్ణం తదస్మే అనగా ఆచరిత కుంకుమార్చన పూజయా భగవతి సర్వాత్మిక సర్వం శ్రీ జగదంబ అర్పణం అస్తు. అవకాశం ఉన్న అక్షతలు నీళ్ళు వదిలిపెట్టండి, లేదంటే అక్షతలు కలిసి వేసేయండి, 2 రకాలు ఎట్లయినా పర్వాలేదు. సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. మన సనాతన హిందూ ధర్మం లోకమంతా కూడా
ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని కోరుకున్నది. ఇప్పుడు మనం కూడా వాస్తవంగా అందరూ సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. మీ పక్క ఉన్న మనిషి ఆరోగ్యంగా లేదనుకో, తగ్గుతున్నారనుకో, బాగా మీకు సుఖం కదా? పక్కా తగ్గుతున్నది మీకు సుఖమా? కాదు కదా. పక్కలో బాగా ఏదైనా ఆరోగ్యం వచ్చేది మీకు సుఖమా? కాదు కదా. కాబట్టి ఇప్పుడు కరోనా కూడా మనందరికీ అర్థమైంది. మన సనాతన ధర్మం అందరినీ లోకా సమస్త సుఖినో భవంతు అన్నది. లోకా సమస్త సుఖినో భవంతు అంటే మనుషులు ఒకటే కాదు, పశు పక్షులు, జంతుజాలము, క్రిమి కీటకాలు అన్ని సుఖంగా ఉండాలి. క్రిమి కీటకాలను కూడా భగవంతుడు మంచిగా సృష్టించలేదు. అవి కూడా ఈ విశ్వంలో ఉన్న మలినాలను, మన గాలిలో ఉన్న మలినాలను స్వీకరిస్తే. కాబట్టి అటువంటి సనాతన ధర్మం ఉన్నది. మనం అందరం కూడా ప్రతిష్ఠ శుభం. అమ్మవారి దగ్గర కుంకుమ తీసి పెట్టుకోవాలి. శ్రీమాత్రే నమః. దయానంద్ నగర్ కాలనీలో గల యువ యూత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా దేవీ నవరాత్ర ఉత్సవాలు జరపబడుతున్నవి. ఇది 3వ సంవత్సరము. యూత్ సభ్యులందరం కూడాను అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన అనే విశేషమైన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎందుకు అంటే సువాసిన్యర్చన ప్రీత అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రీతి. విష్ణువుకు అలంకార ప్రీతి, శివుడికి అభిషేక ప్రీతి, ఇట్లా ఒక్కొక్క దేవతకు ఉంటే అమ్మవారికి కుంకుమార్చన అంటే అత్యంత ప్రీతి. కాబట్టి ఈరోజు అమ్మవారికి దాదాపు ఒక 100 మంది మాతృమూర్తుల చేత, పిల్లల చేత ఈ విధంగా అమ్మవారికి కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడాను ఆ యొక్క జగజ్జనని అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగజేయాలని, అదేవిధంగా యువజూత ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమంలో ఎల్లుండి బుధవారం నాడు మహాచండీ యాగాన్ని కూడా నిర్వహించబోతున్నాం. సప్తశతి శృతం హరతి పాపాని అని శాస్త్రం చెప్పింది. అంటే ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు ఏంటి అంటే విశేషము శృతం హరతి పాపాని. వింటే కూడాను, పూజలో పాల్గొనప్పటికి కూడాను వింటే కూడా పాపం తొలగిపోతుంది, సుఖాలు ఐశ్వర్యాలు పుణ్యం అనేది కలుగుతుందని చెప్పి శాస్త్రమే చెప్పింది, మనం చెప్పే మాట కాదు. కాబట్టి ఇక్కడికి వచ్చి విన్న, చూసిన, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రతి సంవత్సరం కూడాను గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా పూజా కార్యక్రమాలు, అదేవిధంగా భక్తుల సంఖ్య పెరగడం, ఈ విధంగా ఇక్కడ యువజూత ఆధ్వర్యంలో చేయడం జరుగుతున్నది. ఇక్కడ పాల్గొంటున్న భక్తులందరూ కూడాను అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆశీర్వచనం ఇస్తున్నాం. అదేవిధంగా యూత్ సభ్యులందరూ కూడాను ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు తెలియజేస్తూ అమ్మవారు అందరిని కూడా చల్లగా కాపాడాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. జై బోల్ దుర్గా మాతాకి.